హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారని ఆశిస్తూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తాను. సో ఈ మధ్య ఇన్స్టాలో మన యూట్యూబ్ షార్ట్స్లో కానీ అన్నిట్లో కానీ ఒక వర్డ్ ఎక్కువగా వింటున్నాము. అదేంటంటే పిఓవి, అంటే పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే మన తెలుగులో నా దృష్టికోణం, అంటే ఎవరి దృష్టికోణం వాళ్ళది అని. సో ఇవాటి వీడియోలో ఈ పిఓవి ఎక్కువగా చూస్తుంటే నాకు ఒక మంచి ఐడియా వచ్చింది. నేను కూడా నా పిఓవిని ప్రజెంట్ చేద్దామని చెప్పేసి అందుకని ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. త్వరలోనే వినాయక చవితి రాబోతుంది. మేబీ ఒక నెక్స్ట్ వీక్ వినాయక చవితి. వినాయక చవితి వస్తుందంటే ఈ సందర్భంలో నా పిఓవి ప్రజెంట్ చేద్దామని అనుకుంటున్నాను. వినాయక చవితి వస్తుందంటే అందరి ఇళ్లలో హడావిడిగా ఉంటుంది. ఎలాగా స్వామిని తెచ్చుకోవాలి, మళ్ళీ డెకరేషన్స్ చేసుకోవాలి, ఇళ్లలోనే చేసుకుంటాము. అలాగే వినాయక చవితి ఎట్లాగంటే మన కాలనీస్లో, మన వీధుల్లో, సందుల్లో కానీ గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయి, వాళ్ళు కానీ ఒక్కొక్క ఏరియాకి కూడా వాళ్ళలాగా వినాయకుడు స్టేజ్ అది కట్టేసి వినాయకుడు విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్టాపన చేస్తారు. ఇదంతా చాలా బాగుంది. ఏంటంటే చేయాలి కూడా. యాక్చువల్గా ప్రతి కాలనీకి, ప్రతి వీధికి కూడా తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇది మన భారతదేశము, దీని బేసే దైవం. దైవాన్ని తీసుకొచ్చుకొని ఒక్కొక్కసారి కొందరు అంటే అడుగుతారని, ఎథిస్ట్లు అనుకోవచ్చు, లేదంటే నాన్ ఎథిస్ట్ కానీ, థీస్ట్ ఆర్ ఎథిస్ట్ వాట్ ఎవర్, ఏమనుకుంటారు, ఇన్ని విగ్రహాలు పెట్టుకోవాలా, అవసరమా అనేట్టుగా కూడా అనుకుంటూ ఉంటారు. నేనేమనుకుంటానంటే దేవుడిని ప్రతి ఇంట్లో ఉండాలి. అలాగే వీధిలో, లేదంటే గేటెడ్ కమ్యూనిటీస్లో, కాలనీస్లో పెట్టుకొని పూజ చేసిన మంచిదే. నెక్స్ట్ ఏంటంటే వినాయకుడిని తెచ్చుకుంటాము, పూజ చేసుకుంటాము, ఇదంతా బాగుంది. కానీ ఇప్పుడు ఎట్లాగైపోయింది, డెకరేషన్ అనేది ఒకటి బాగా ఫ్యాషన్ అయిపోయింది. ఆ డెకరేషన్ అనేది ఎట్లాగా, ఫస్ట్ అయితే మా చిన్నప్పుడు ఇలా వీధుల్లో పెట్టేవాళ్ళే కదండి, కాలనీస్లో కానీ గేటెడ్ కమ్యూనిటీస్లో కానీ. వాటికి డెకరేషన్ చేసేవాళ్ళు. ఒక మంచి థీమ్స్ తీసుకొని వాటికి డెకరేషన్ అన్నీ మంచిగా, స్టేజెస్, వాటి డెకరేషన్స్ అన్నీ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ డెకరేషన్ ఫ్యాషన్ ఇళ్లలో కూడా వచ్చేసింది. ఇప్పుడు ఎట్లాగైపోయింది, మా ఇంట్లో డెకరేషన్ బాగుందా, పక్కన ఇంట్లో డెకరేషన్ బాగుందా అనేది కూడా ఎక్కువైపోయింది. చెయ్యాలి కూడా అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఈ విషయానికి వస్తే ఏమనిపిస్తుంది అంటే, మన ఇంట్లో ఎవరిదైనా ఫ్యామిలీ మెంబర్ బర్త్డే ఉందనుకోండి, మనం ఏం చేస్తాము, కొత్త బట్టలు కొంటాము, ఇంట్లో బెలూన్స్ డెకరేట్ చేస్తాము, అలాగా అంతా మనం చేస్తూ ఉంటాం కదా. మరి ఇది సంవత్సరానికి ఒకసారి వచ్చేది స్వామివారి బర్త్డే, వినాయకుడి బర్త్డే. దీనికి డెకరేషన్ చేయాలా వద్దా? ఆబ్వియస్లీ చేయాలి కదా. ఆ విషయానికి వస్తే చేయాలి. కానీ మరీ ఎక్కువ టూ మచ్ అంటే కాంపిటీషన్ అనేది పెట్టుకొని, వాళ్ళు ఇది చేశారు నేను ఇది చేయాలి, వాళ్ళది చేశారు నేను ఇది తేవాలి, ఇలాగ అనవసరమైన ఖర్చులు పెట్టుకోకుండా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయము. ఈ డెకరేషన్ విషయానికి వస్తే నాకేమనిపిస్తుందంటే, స్టేజెస్ అవన్నీ డెకరేట్ చేస్తూ ఉంటారు కదా, కొన్ని ఏరియాస్ కొంచెం ఎక్కువ డెకరేషన్స్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి వచ్చే చందాన్ని బట్టి కానీ, వాళ్ళ ఉండే లొకాలిటీస్ని బట్టి కానీ. ఏమవుతుందంటే డెకరేషన్స్కి థీమ్ అది పెట్టుకుంటారు కొందరు. కొన్ని ఊర్లలో అయితే మన 1, 2, 3 అట్లాగా వాటికి డెకరేషన్స్ని బేస్ చేసి వాళ్ళకి అవార్డ్స్ కూడా ఇస్తూ ఉంటారు. ఇదంతా బాగానే ఉంది. కానీ డెకరేషన్స్ చేసేటప్పుడు కొన్ని ఏరియాల్లో వాళ్ళు ఏం చేస్తారు, సినిమాలని బేస్ చేసుకొని, సినిమా మూవీస్ టైప్లో, ఇప్పుడు మన RRR మూవీ వచ్చింది కానీ, కొన్ని అలాగా అల్లు అర్జున్ ఏదో మూవీ వచ్చింది, పుష్పరాజ్ అని ఉంటాడు చూడండి, అట్లాగా ఆ టైప్లో కూడా కొందరు డెకరేషన్స్ పెడుతూ ఉంటారు. నాకేమనిపిస్తుందంటే, దేవుడికి చేసేది డెకరేషన్స్ కానీ, ఇవి పౌరాణిక కథల్లో బోల్డ్ సీనరీస్ ఉన్నాయి, బోల్డ్ కథలు ఉన్నాయి కదండి. ఆ డెకరేషన్స్, థీమ్స్ వాళ్ళవి అటు నుంచి తీసుకొని చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇది నా పిఓవి. ఇదే విషయానికి వస్తే ఏమవుతుందంటే, సినిమావి థీమ్స్ బేస్ చేసుకుంటే ఆ దేవుడి మీద దర్శనం చేసుకుని, ఇప్పుడు ఒక ఏరియాలో పెట్టారనుకోండి, అక్కడ ఏదో సినిమా మూవీకి బేస్ చేసుకొని డెకరేషన్ చేశారనుకోండి, అక్కడికి వెళ్ళి వినాయకుడికి దండం పెట్టుకున్నాక ఫస్ట్ ఆ డెకరేషన్ చూస్తే, ఓ ఇది ఈ మూవీ కదా అనేసి
ఓ వెళ్ళి అక్కడ మూవీ బాగుంది, అక్కడ కట్అవుట్స్ బాగా పెట్టారు హీరోలవి వాళ్ళవి, వెళ్ళి సెల్ఫీ దిగుదాం. అలా దేవుడి మీద నుంచి ధ్యాస మళ్ళీ అటువైపుకి వెళ్ళిపోతుంది. సో అందుకని అయినా సినిమాస్ షుడ్ బి ఇన్స్పైర్డ్ ఫ్రమ్ అవర్ పౌరాణిక్ కథస్, అదర్వైజ్ అట్లా రివర్స్ ఉండకూడదేమో అని నాకు అనిపిస్తుంది. ఇది నా పిఓవి, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. సో అలా అంటే ఇప్పుడు థీమ్స్ మనకి పౌరాణిక కథలు బోల్డ్ ఉన్నాయి. లేదంటే ఇంకో ఆప్షన్ ఏదంటే ఇప్పుడు సోషల్ ఇష్యూస్ ఉంటాయి, చాలా బర్నింగ్ ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు చాలా పెండాల్స్లో కోవిడ్కి సంబంధించిన థీమ్స్ కొందరు పెట్టారు, చాలా బాగున్నాయి. యాక్చువల్గా ఇప్పుడు మనం వినాయకుడికి ఎలాగో ఇంట్లో పూజ చేసుకుంటాము, మళ్ళీ వీధుల్లో కాలనీస్లో గేటెడ్ కమ్యూనిటీస్లో పెట్టి పూజ చేస్తున్నారంటే ఎందుకు చేస్తున్నారు? సొసైటీ అక్కడ గ్యాదర్ అవుతుంది. సో సొసైటీ అక్కడ గ్యాదర్ అయినప్పుడు అక్కడ పెట్టేది ఇప్పుడు స్టేజ్ మీద ఏదైతే పెడతారో అది అందరూ చూసి అది ఏమిటి అని తెలుసుకుంటారు, ఒక అవగాహన వస్తుంది దాని గురించి. సో సినిమాలు పెడితే సినిమాల వైపు దృష్టి మళ్ళుతుంది. అదే ఇప్పుడు సోషల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి, మన బోల్డ్ ఇష్యూస్ ఉంటాయి కదండి. ఇప్పుడు బెంగాల్లో జరిగింది ఇష్యూ, అలాగే కోవిడ్ అప్పుడు ఇష్యూ, ఇలా ఏమైనా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉంటాయి చూడండి, వాటిని థీమ్ చేసుకుని పెడితే అవి మన పిల్లలకి ఇంకా తెలియని వాళ్ళకి అందరికీ చాలామందికి తెలుస్తాయి, దాని గురించి తెలుసుకుంటారు, మంచి చెడు తెలుసుకుంటారు కదండి అని నాకు అనిపిస్తుంది. సో ఈ విషయానికి వస్తే ఇక వినాయకుడు కొందరి ఇళ్ళలో 3 days ఇళ్ళలో కానీ వీధుల్లో కానీ 3 రోజులు 5 రోజులు 7 days 9 days అలా వాళ్ళ దాన్ని బట్టి వాళ్ళు పెడుతూ ఉంటారు. కొన్ని కమ్యూనిటీస్ని బట్టి వాళ్ళు అలా పెడుతూ ఉంటారు వాళ్ళ వెసులుబాటు. సో అలా పెట్టినప్పుడు కూడా నాకేమనిపిస్తుందంటే ఇది ఇందాక అన్నట్టుగా నేను ఒక సోషల్ గ్యాదరింగ్ అనుకోండి, ఆ ఏరియాలో ఉండే వాళ్ళందరి గ్యాదరింగ్, ఇళ్ళలో పూజ చేసుకొని ఈవినింగ్ టైం అందరితో పాటు కలుపుకొని అలా అక్కడ కింద కానీ బయట వీధులు ఎక్కడొక్కడ వాళ్ళు కాస్త టైము అక్కడ స్పెండ్ చేస్తారు. సో అలాంటప్పుడు అది ఒక సోషల్ గ్యాదరింగ్ అయినప్పుడు అందరూ వస్తున్నప్పుడు ఎలాగైపోయింది, ఇప్పుడు అక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ పెడుతూ ఉంటారు. కల్చరల్ ప్రోగ్రామ్స్ పెడితే బాగుంటుంది. ఇప్పుడు ఎన్నో లక్షల కీర్తనలు భజనలు ఉన్నాయి, ఎన్నో డ్యాన్సెస్ ట్రెడిషనల్ డ్యాన్స్ ఫామ్స్ ఉన్నాయి. అలా అనుకొని సినిమాల్లో కూడా దైవానికి సంబంధించిన పాటలు డ్యాన్సులు చాలా ఉన్నాయి. కానీ ఏమవుతుందంటే కొన్ని రోజులు ఏం చేస్తారంటే ఈ సాంగ్స్ పెడతారు, దాని తర్వాత కొన్ని ఏమో మళ్ళీ సినిమా సాంగులకు వచ్చేస్తారు. యూజువల్గా చిన్నపిల్లలు ఎక్కువ చూస్తూ ఉంటాం మనము, సినిమా సాంగుల్లో డ్యాన్సులు వేయిస్తూ ఉంటారు. అవి ఆ సినిమా సాంగులు హీరోయిన్ సాంగులు అట్లాగే ఉంటాయి. సో దేవుడి దగ్గర మనము లాస్ట్లో పూజలన్నీ అయ్యాక ఎప్పుడూ చదువుతూ ఉంటాం మనము, దేవుడికి కోసం అని దేవుడిని హ్యాపీ చేయటానికి అని చెప్పేసి కీర్తనలు డాన్సులు నృత్యము మన పాటలు ఇవన్నీ కూడా దేవుడిని సంతోషపెట్టడానికని మనము చేయాలని చెప్పేసి రాస్తూ ఉంటారు. సో ఈ సినిమా పాటలు వేస్తే ఎవరికి ప్రయోజనమో దానివల్ల. సో అలా ఏమనిపిస్తుందంటే ఇక్కడ ఇలా గ్యాదరింగ్స్ పెట్టినప్పుడు చక్కగా దేవుడికి సంబంధించిన డ్యాన్సులు కానీ డ్యాన్స్ ఫామ్స్ కానీ పాటలు భజనలు కీర్తనలు అవి చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది, నా పిఓవి. సో ఇదే విషయానికి వస్తే ఇప్పుడు ఈ సినిమా పాటలు ఇవన్నీ చేయడానికి బోల్డ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదండి ఈ మధ్య. సో ఈ మధ్య పెళ్ళిళ్ళు పెడుతున్నారు అందరూ. ముందైతే మన ఇటు సౌత్ సైడ్లో కొంచెం సంగీత్ అనేది కొంచెం తక్కువగానే ఉండేది, కానీ ఈ మధ్య ట్రెండ్ అయిపోయింది. సో అలా సంగీత్లో ఇటు ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళ రిలేటివ్స్, 2 వైపుల ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళందరూ సినిమా పాటలు అవి పెట్టుకొని డ్యాన్స్ షోకేస్ చేస్తున్నారు. అలాగే అదొక 31st డిసెంబర్కి కొన్ని ప్రోగ్రామ్స్ కొందరు పెట్టుకుంటారు చూడండి, అలాంటప్పుడు కూడా సినిమా పాటలు ఇవన్నీ వేసుకొని డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు. ఇవన్నీ కాకుండా ఈ మధ్య ఎవరి ఛానల్స్ వాళ్ళు పెట్టుకుంటున్నారు, ఎవరి ఇన్స్టాగ్రామ్ పేజీలు వాళ్ళకు ఉంటున్నాయి, ఎవరి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు పెట్టుకుంటున్నారు, దానిలో వాళ్ళ టాలెంట్స్ వాళ్ళు షోకేస్ చేసుకుంటున్నారు. మరి వినాయక చవితి ఫెస్టివల్ అప్పుడు ఇలాంటి సినిమా పాటలు పెట్టడము ఎంతవరకు బాగుంటుంది అనేది నాకు అనిపిస్తుంది. సో మీ పిఓవి ఏంటో మీరు ఆలోచన చేయండి. నా పిఓవి అయితే ఇలాంటివి పెట్టకుండా ఉంటే బాగుంటుందని. సో ఇదే కంటిన్యూయేషన్లో ఇంకొక విషయము ఏమొస్తుందంటే మనసుకి నిమజ్జన టైం వస్తుంది. నిమజ్జన టైం వచ్చినా సేమ్ ఇదే, నిమజ్జన టైంకి స్వామివారిని ఇక సాగనంపాలి. సో ఈ టైంలో ఏం చేస్తారు, దరు వేసే వాళ్ళందరూ కూడా వస్తే అప్పుడు ఆ నిమజ్జన ఏదైతే ఆ దారి ఉంటుందో అందరూ కాదులండి, నేను చెప్పే విషయాలు ఇప్పుడు
కొన్ని కొన్ని ప్లేసెస్లో అవుతాయి, అన్ని ప్లేసెస్లో అయితే కావు. సో ఏం చేస్తారు, మాస్ పాటలు పెడతారు. మాస్ పాటలు, మాస్ ట్యూన్స్ వేస్తే అందరూ డాన్స్ వేస్తూ ఉంటారు, వెనక స్వామి వస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు బాగుంటుంది? మనకి ఎన్నో డాన్స్ ఫామ్స్ ఉన్నాయి, ఫోక్ డాన్స్ ఫామ్స్ ఉన్నాయి. ఇండియాలో యూనిటీ, అసలు డైవర్సిటీ, ఆ డైవర్సిటీ ఎన్ని డాన్స్ ఫామ్స్ ఉన్నాయి మనకి. అందులో ఇప్పుడు కోలాటం అనుకోండి, గుజరాతీ వాళ్ళ డాండియా, గార్బా, మరాఠీ వాళ్ళ లావణి అనుకోండి, ఇవన్నీ ఒక ట్రెడిషనల్ ఫామ్ కింద చేసుకొని, ఇవే కాకుండా బోల్డ్ ఉన్నాయి కదా ట్రెడిషనల్ డ్యాన్స్ ఫామ్స్ ఉన్నాయి. అలా ట్రెడిషనల్ డ్యాన్స్ ఫామ్స్తో కానీ, ట్రెడిషనల్ భజనలతో కానీ స్వామివారిని సాగనంపితే నిమజ్జనానికి ఎంత బాగుంటుంది అని నాకు అనిపిస్తుందండి, నా దృష్టికోణం. అలా కాకుండా అంత మాస్ పాటలు పెట్టేసి ఇష్టం వచ్చినట్టు ఎగరటము, అది అంత సభ్యంగా ఉండదని అనిపిస్తుంది. సో నిమజ్జనానికి వస్తే ఇంకొక విషయం ఏది చెప్పాలనిపిస్తుందంటే, మనకి నిమజ్జనానికి వచ్చినప్పుడు యూజువల్గా నా అభిప్రాయం ఏంటంటే, ఏవైతే నేచర్లో కలిసిపోతాయో, అంటే ఎన్విరాన్మెంట్, భూమి ఏదైతే తీసుకుంటుందో అలాంటి పదార్థాలు వాడితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. బాగుంటుందంటే నాకే కాదు, మీకు, మన వచ్చే తరాలకి, అందరికీ. ఎందుకంటే ఇప్పుడు ఎట్లాగైపోయింది, యూజువల్గా ఎక్కువగా వినాయక చవితికి చూస్తూ ఉంటాం మనం, ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పిఓపి విగ్రహాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఆల్దో గవర్నమెంట్ అయితే బ్యాన్ చేసిందండి పిఓపి విగ్రహాన్ని, కానీ కొనేవాళ్ళు కొంటున్నారు, అమ్మేవాళ్ళు అమ్ముతున్నారు. సో పిఓపి విగ్రహాలు, వాటిని అవి నీళ్ళలో కలవవు, వాటిని నిమజ్జనానికి తీసుకెళ్తారు, నీళ్ళలో పెట్టేస్తారు. మళ్ళీ పిఓపి విగ్రహాలు అందంగా ఉండాలని చెప్పేసి వాటికి ఆయిల్ పెయింట్స్ అన్నీ పూసి నీట్గా డెకరేట్ చేస్తూ ఉంటారు విగ్రహాలకి. ఆ పిఓపినే ఒకటి మంచిది కాదు, అది నీళ్ళలో కరగదు. దానికి మళ్ళీ ఇంకా ఆయిల్ పెయింట్స్ అన్నీ పూసి ఆ డెకరేషన్లు చేస్తారు, అవి అసలు ఇంకా మంచివి కావు. మొన్న మధ్యనే టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆర్టికల్ వచ్చింది. ఆ వాటర్ ఇప్పుడు మన ఇక్కడ హైదరాబాద్లో హుస్సేన్ సాగర్లో మ్యాక్సిమం ఐడల్స్ చేస్తారట, నిమజ్జనం చేస్తారట. ఆ నీళ్లు నిమజ్జనం చేశాక అసలు అన్ట్రీటెడ్ సీవేజ్ వాటర్ టైప్లో తయారవుతాయి అవి. దానిలో అంత స్టింక్ వచ్చేస్తుంది. నిమజ్జన ప్రోగ్రాంలు అయ్యాక దాని తర్వాత ఒక 1 వీక్ 10 డేస్ వరకు కూడా ఆ రోడ్డు పక్క నుంచి వెళ్తే బాగా స్టింకింగ్ వాసన వస్తుంది. మళ్ళీ అవన్నీ క్లీనింగ్కి కాంట్రాక్ట్లు చేయటము, క్లీనింగ్ చేయటము, ఇవన్నీ చేస్తూ ఉంటారు. అది కలవదు నీళ్ళలో. సో మనము ఎందుకు అలాంటివి వాడాలి? ఏదైతే ఈజీగా కలిసిపోతుందో దాన్ని ఎందుకు వాడకూడదు అని నా పిఓవి. సో ఈ విషయానికి వస్తే ఇంకో 2 మాటలు చెప్పాలనిపిస్తుంది. వినాయక చవితి కథలో మనము చదువుతాం కదా, అమ్మవారు ఎలా తయారు చేస్తారు వినాయకుడిని. అమ్మవారు స్నానం చేసి ఆ నలుగు పిండి పెట్టుకుంటారు, ఆ నలుగు పిండితో వినాయకుడిని తయారు చేస్తారు. సో మనం ఎందుకు పిఓపి ఇలాంటి ఏవైతే మన ఎన్విరాన్మెంట్కి మంచివి కావో అలాంటివి ఎందుకు వాడాలి? మనం కూడా ఇలా నేచర్లో కలిసిపోయేవి ఎందుకు వాడకూడదు? పిండి వాడుకోవచ్చు, పసుపు వాడుకోవచ్చు, లేదంటే మన మట్టి బెస్ట్, అన్నిటికంటే మట్టి విగ్రహాలు అవి చేసుకోవచ్చు. మట్టి మళ్ళీ కలిసిపోతుంది, మట్టిలో భూమిలో కలిసిపోతుంది. ఇలాంటివి వాడుకొని విగ్రహాలు చేసుకుని దేవుని కొలిస్తే వద్దంటారా అండి ఎవరైనా? దేవుడు అనుగ్రహించడా మన మీద? అదొక విషయం. రెండో విషయం ఏంటంటే, ఈ మధ్య ఇంకొక ఫ్యాషన్ కూడా ఎక్కువైపోయింది. ముందు ఇంత విగ్రహాలు, లేదంటే ఇంత విగ్రహాలు, ఈ సైజు కాస్త పెరుగుతూ 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 ఇప్పుడు కొన్ని ఏరియాల్లో ఈ సంవత్సరం అయితే వింటున్నాము 70 feet అని చెప్పేసి. పెద్ద విగ్రహం అయితే భక్తి ఎక్కువ అనేదైనా ఒక ఇది ఉందా? ఎక్కడైనా చెప్పారా మన శాస్త్రాల్లో? లేదు కదండి. భక్తి పెద్దది, విగ్రహాలుగా కాదు. చిన్న విగ్రహము, మీడియం సైజు ఎంత పెట్టుకున్నా అది విగ్రహంలో ఉండదు కదండి. మనం చేసేది భక్తిలో ఉంటుంది అని నాకు అనిపిస్తుంది. సో ఈ వీడియో ముగించే ముందు ఇంకొక చిన్న పిఓవి ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ మధ్య యూత్కి కానీ యూజువల్గా ఒక ట్రెండ్ మొదలైంది. ఏంటి ఆ ట్రెండ్ అంటే, నా లైఫ్ నా ఇష్టం, నా డ్రెస్ నా ఇష్టం, నా శాలరీ నా ఇష్టం, ఎక్కడైనా స్పెండ్ చేస్తా. సో అలా అన్నిటికీ నా కారు నా ఇష్టం, ఇలా చెప్పుకుంటూ పోతే అలా అన్నిటికీ ఎలాగో ఓనర్షిప్ తీసుకుంటున్నారు. ఓనర్షిప్ తీసుకోవడం చాలా మంచి విషయమే, నాది నా ఇష్టం అని. సో ఈ రెస్పాన్సిబిలిటీ కొన్ని విషయాల వరకే ఎందుకు అని అనిపిస్తుంది నాకు. ఇప్పుడు అలాగే ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము, విగ్రహాలు పెద్ద పెద్దవి తెస్తున్నాము.
ఏంటి పిఓపి విగ్రహాలు కానీ, ఒకళ్ళని కాదు, జస్ట్ చెప్తున్నానండి. సో పిఓపి విగ్రహం తెచ్చాము. సో నా విగ్రహము, దాన్ని డిస్పోజ్ చేసే బాధ్యత నాది. ఎన్విరాన్మెంట్కి కానీ దేనికి కానీ హాని కాకుండా అనేది ఎందుకు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం లేదు? ఈ అకౌంటబిలిటీ ఉండాలి కదండి. నా శాలరీ నా ఇష్టం, కావాల్సినట్టు ఖర్చు పెడతాను అనుకున్నప్పుడు మరి ఆ చెరువు ఏదైతే ఉందో, ఏదైనా భూమి ఎక్కడైతే మనం దాన్ని, లేదంటే భూమిలో ఎక్కడ పెడుతున్నామో అది అందరిది కదండి, అది ఒకళ్ళది కాదు కదా. దాన్ని పొల్యూట్ చేయటము ఎలాగా పాసిబుల్ అవుతుంది? అప్పుడు అకౌంటబిలిటీ తీసుకోవాలి కదా. నాది నా ఇష్టం అనుకున్నప్పుడు మీరు చేసిన పొల్యూషన్కి కానీ, మీరు చేసిన వేస్ట్కి కానీ మీరే రెస్పాన్సిబుల్ అవ్వాలి కదా. మీకేమనిపిస్తుందండి? మీ పిఓవి ఏంటి ఈ సందర్భంలో నాకు తెలియచేయండి. సో మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు.